శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనివారము కొన్ని పనులు చేయాలి. ఆ విధానాలు ఏమిటో మనము తెలుసుకుందాము. శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నాడు నల్లని దుస్తులు ధరించండి. అందులో నల్లని చొక్కా లేదా నలుపు ప్యాంటు ఉండవచ్చు. మహిళలు నలుపు రంగు సూట్లు లేదా సల్వార్లు కూడా ధరించవచ్చు. ఒకవేళ నల్లని దుస్తులు లేని సమయంలో కనీసం జోబు రుమాలైన నల్ల రంగుది వాడడం మేలు. ఎందుకంటే శనీశ్వరునికి శనివారం నలుపు రంగు దుస్తులు ధరించిన వారికి శనిదేవుడు ప్రసన్నమవుతాడని తెలియజేస్తున్నారు. శనిదేవుని పూజించేటప్పుడు నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుప వస్తువులు సమర్పిస్తారు. దీంతో పాటు శనివారాల్లో నల్ల రంగు వస్తువులు నిరుపేదలకు అందజేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీటిలో నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఆవాల నూనె కూడా శనివారం దానం చేయవచ్చు. శనిదేవుని ఆరాధించే సమయంలో పరిశుభ్రత పూర్తి శ్రద్ధ వహించాలి. ఇలా చేయకపోతే శనిదేవుని కోపం వస్తుంది. శనిదేవుని పూజించే సమయంలో రాగి పాత్రను ఉపయోగించుకోకుండా జాగ్రత్త వహించాలి. వాస్తవానికి రాగి సూర్యుడి లోహంతో తయారు చేయబడింది. శనిదేవునికి పూజ చేసే సమయంలో రాగి పాత్రను వాడితే శనిదేవుని ఆగ్రహానికి గురవ్వక తప్పదు.